నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు చీఫ్ గెస్ట్గా టీడీపీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, జగన్ గారు చెప్పారు, మా కుటుంబ సభ్యులు ముగ్గురిని స్వయంగా టీడీపీ వాళ్ళు చంపారని చెప్పి ఆయన తేనెతొట్టిపైన రాయేసినట్టు చెప్పడం జరిగింది. తద్వారా దాదాపు 100కు పైచిలకు ఐదర్ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, మీరు పడినటువంటి బాధ, ఇబ్బందులు ఏం జరిగినాయో నిజాన్ని నిగ్గు తేల్చేదానికి ఓపెన్గా మీరు మాట్లాడేశారు. అయితే ఇక్కడ నాకు అంటే ఏదైతే మా తరం ఉందో, మా తరం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని డౌట్లు అయితే మిగిలిపోయినాయి సార్. అంటే ఆ సమయంలో ఏం జరిగిందనేది ప్రధానంగా తొలి ప్రశ్న. ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా కడప జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో అంటే అరౌండ్ 1994 ఏ తేదీన, అంటే ఏ సంవత్సరంలో ఆయన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు? 94 తర్వాత వచ్చారు. ఓకే సార్. అప్పుడు అంటే 1994లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అంటే ఎంపీ ఎలక్షన్స్. 96లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉమేష్ చంద్ర గారు అప్పుడు ఎస్పీగా ఉన్నారు. ఏఎస్పీ సునీల్ కుమార్ పనితీరు ఏ విధంగా ఉండేది సార్? అద్భుతంగా ఉండేది. కిరాయి అంతకులందుకు గుండెలు అరిచేతిలో పెట్టుకొని భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. ఈ అసాంఘిక శక్తుల పట్ల సింహస్వప్నంగా ఉన్నాడు. అంటే ఈయనకు అంత మేర సహకారం అందేది ఉమేష్ చంద్ర గారికి. ఉమేష్ చంద్ర గారి యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి సార్? అద్భుతంగా ఉన్నాయి. అసాంఘిక శక్తులు అంటే ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉన్నారు జిల్లా అంతటా. ఓకే. ఎక్కడ నాటు తుపాకులు ఉన్నాయి, ఎక్కడ కిరాయి అంతకుడు ఉన్నాయి, ఎక్కడ బాంబులు ఉన్నాయి. భయము బెరుకునేది అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సార్, మామూలుగా మనం సినిమాలో కూడా చెప్తూ ఉంటారు, ఒకడు 1 సున్నా కాడ పడకుండా ఉంటే ఇంకొక సున్నా పెంచితే పడతాడేమో అనే విధంగా భయం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ భయంకు ఎక్కడ ఆయన లోపల అంటే చిన్నబుచ్చుకోలేదా? ఆ భయం లేదు, ఏం లేదు. నిర్భయంగా ఒక సింహం గర్జించినట్టు గర్జించి అసాంఘిక శక్తుల పట్ల భయంకరమైనటువంటి సింహస్వప్నమై ఓకే వర్ధిల్లినారు. స్వయంగా ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 5,000 నుంచి మ్యాక్స్ ఒక 14,000 ఓట్లతో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బయటపడినట్టుగా ఉంది కదా సార్. అప్పుడు 14,000 ఎక్కడ? 14,000 కూడా 5,000తోనే కదా అనౌన్స్ అయింది. 5,400 ఎంత? దానికి క్లియర్ కట్గా ఆ రోజున పోలీసుల పనితీరు నిస్వార్థంగా వాస్తవంగా ఓడిపోయినాడు. లింగాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ లేకుండా 8,850 ఓట్లు పక్కన పెట్టింటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. అవి ఎంచడం వల్ల బయటపడినాడు. లేకపోతే రాజమోహన్ రెడ్డికి మెజార్టీ ఉంది. సార్, ఉమేష్ చంద్ర గారి మరణం ఎస్ఆర్ నగర్లో జరిగినప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. దాంట్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉన్నదా? ఎనీ ఛాన్స్ ఉన్నది అనేది ప్రచారం ఉంది. ఓకే. నక్సలైట్లతో చేతులు గడిపి ఎగదోలినాడని వాళ్ళకి కంటగింపు ప్రచారం అయితే ఉంది. సార్, ఇంకా మీ విషయానికి వస్తే సూట్ కేస్ బాంబ్ అది ఏం ఫ్యాంటసీనో అప్పుడు నేను చూస్తాను. సూట్ కేస్ బాంబులో అప్పుడు మోహన్ బాబు గారి సినిమా సమయంలో కూడా పరిటాల రవి గారు ఏదైతే షూటింగ్కి వెళ్తా ఉన్నారో ఆ సమయంలో కూడా సూట్ కేస్ బాంబు దాడి జరిగింది. మీ వ్యవహారంలో కూడా స్వయంగా కోర్టులో సూట్ కేస్ బాంబు దాడి జరిగింది. కోర్టులోనే ట్రయల్ జరుగుతూ ఉంది. వైఎస్ రాయారెడ్డి కేసు. ఆయన బెంచ్ దిగి కాఫీ తాగనో నీళ్లు తాగనో కాలకృత్యాలు తీర్చుకోనో బెంచ్ దిగి రూమ్లోకి పోయాడు. అప్పుడు మేము ఇట్లా బెంచ్లో కూర్చొని నా పక్కనే పెట్టారు సూట్ కేసు బాబు. ఓకే. అది పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోండి. ఇది అందరికీ జిల్లా స్టేట్ అంతా తెలుసు. 6 గంటలు ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది అసెంబ్లీలో. సార్, మీరు చెప్పిన విషయం నేను క్లారిటీగా విన్నాను. పరిటాల రవి గారిని మిమ్మల్ని ఇద్దరిని అట్ ఏ టైం ఎలిమినేట్ చేయాలా, లేదంటే సహకార పద్ధతిలో? ఓకే. సహకార పద్ధతిలో నాకు సూట్ కేసు బాంబు పెట్టేదానికి మద్దెల చెరువు సూరి జగన్కు సహకరించేట్టుగా, నాది అయిపోయిన వెంటనే పరిటాల రవిని అంతం చేసేటందుకు మద్దెల చెరువు సూరి జగన్కు సహకరించేట్టుగా. క్లారిటీగా అంటే లిస్ట్ ఉంది. ఫస్ట్ మీరు, తర్వాత పరిటాల రవి అనేది లిస్ట్ ఫస్ట్ కాబట్టే కదా నా పైన పెట్టింది. సో అందులో భాగంగానే ఆ యొక్క సూట్ కేసు బాంబు కోర్టు సమయంలో. సార్, మీ సోదరులు ఏ సంవత్సరంలో మరణించారు? రాయారెడ్డి మర్డర్ జరిగినప్పుడే నా సోదరుడు ఉమామహేశ్వరుడిని ఓకే దాడి చేసి చంపేశారు. ఈసీ ఎంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి సమక్షంలోనే ఆ మర్డర్ జరిగింది. ఓకే. అంటే సార్, ఫస్ట్ మీ కుటుంబం పైన, మీ కుటుంబంలో ఏ వ్యక్తిని కోల్పోయినారు సార్ రాజిరెడ్డి మర్డర్ కంటే ముందు? నా పైన అటెంప్ట్ జరిగింది కదా. నేను చావుకు దగ్గరగా పోయి వచ్చాను. ఇట్లా పార్థసారథి ఇంకా లేడు ఓకే అయిన తర్వాత రాయారెడ్డి జరిగింది. రాయారెడ్డి జరిగినప్పుడే మా ఉమామహేశ్వరుడిని కూడా, మా తమ్ముని కూడా వాళ్ళు చంపేశారు. ఓకే. మా ఇండ్లన్నీ తగలబెట్టారు, దగ్ధం చేశారు. ఓకే. మీరు చెప్తున్నారు సార్, అంటే అబద్ధము అనేది ఊరంతా చుట్టూ వస్తుంది, నిజం గడప దాటి లోపన్నట్టు. ఏదేమైనా కూడా కాలం మారిపోయింది, అది ఎగిని మేము చేయలేదు, అది చేయలేదని చెప్తుంటారు. కానీ మీరు నిర్భయంగా దాంట్లో మా ప్రమేయం ఉందనేది మీరు ఒప్పుకున్నారు. అందుకు రియల్ హ్యాట్స్ ఆఫ్ సార్. అయితే తర్వాత మీ మనస్తత్వం ఏ విధంగా ఉందంటే, రాజిరెడ్డి మర్డర్ అయిపోయింది, కానీ మీరు అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు దాని వెనకలు ఉండేదే రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ కళ్ళకళ్ళాడుతూ స్టేట్ అంతా తిరుగుతుంటే మీ మనస్తత్వం ఏ విధంగా ఉంది? ఆయన పైన మరోసారి తెగబడదామనే ఫీలింగ్ మీకు రాలేదా? రాలే. మా జోలికి పోయేంత వరకు మేము ఎవరి జోలికి పోం. మాకు శత్రువులు అంటూ ఈ స్టేట్లో ఉండేది జగన్ కుటుంబమే.
మిగతా వాళ్ళంతా రాజకీయ ప్రత్యర్థులే. వైసీపీ వాళ్ళు కూడా రాజకీయ శత్రువులు కాదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, మా సిద్ధాంతాలు మేము ప్రచారం చేసుకుంటాం. అది లోక సహజం. ఓకే. ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ. జగన్ కరడుగట్టిన నేరస్తుడు కాబట్టి, మా మీద సూట్ కేసు బాంబు పెట్టినాడు కాబట్టి, నన్ను అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి, వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి పైన డయింగ్ డిక్లరేషన్ ఇచ్చాను కాబట్టి, నన్ను అటెంప్ట్ చేసిన కేసులో రాయారెడ్డి మొదటి ముద్దాయి కాబట్టి వాళ్ళే మాకు శత్రువులు. సార్, ఆ రోజున మీ పైన దాడి జరిగినప్పుడు మీ సోదరులను కోల్పోయిన సమయంలో మీరు ఏకాకైపోయినారు వాస్తవంగా అటువంటి పరిస్థితుల్లో. అలాంటి టైంలో మీకు ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి మీకు అంతో ఇంత సహకారం అందించేట్టున్నారు కదా సార్? కలిసి పని చేసినాము, ఓకే, కలిసి ఉన్నాము, అందరము కలిసిమెలిసి ఉన్నాము, అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఓకే. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ సిద్ధాంతాలను విభేదించే వాళ్ళము, వాళ్ళ కుటుంబం చేతిలో బాధితులం అంతా ఒక జట్టుగా ఒక కమిటీగా తయారైనాము. ఒక్క మాటగా ఒక్క బాటగా అన్నదమ్ముల కంటే ఎక్కువ ఐక్యతగా ఉన్నాము, కలిసి పోరాడినాము. 95లో కలిసి ఎలక్షన్ చేసినాము, గెలిచాము. 96లో రాజశేఖర రెడ్డి గొంతుకు ఆనించినాము. ఓటమి అనేది ఎట్టుంటుందో రుచి చూపించినాము. కలిసిమెలిసి ఉన్నాము. సార్, సతీష్ రెడ్డి ఆయన కుటుంబం ఏం కోల్పింది రాజశేఖర రెడ్డి కుటుంబం మూలాన? రాజశేఖర రెడ్డి కుటుంబం కంటే వేంపల్లె సతీష్ రెడ్డి కుటుంబం పెద్ద కుటుంబం. ఓకే. జమీందారీ కుటుంబం. 100 ఎకరాల సారవంతమైన భూములకు వాళ్ళు ఓనర్స్. ఓకే. వాళ్ళ అబ్బా వేంపల్లె నాయిరెడ్డి అంటే ప్రఖ్యాతిగాంచినాడు కడప జిల్లాలో. వేంపల్లె పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీకి సర్పంచ్గా, వేంపల్లె సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. అప్పటికి రాజశేఖర రెడ్డి వాళ్ళది నిల్లు. వాళ్ళని వెంట రాణించుకునే వాళ్ళే కాదు. వీళ్ళ వేంపల్లె నాయుడి దగ్గరికి పోయినా రాయారెడ్డి పోతే అదో జోకర్ వస్తాడు చూడు రాజనారాయణ అనేవాడు ఓపెన్గానే. ఓకే. నాయిరెడ్డి కాలక్రమంలో వాళ్ళ విభేదాలతో తెలుగుదేశం పార్టీ వచ్చాడు. 87లో వేంపల్లె నాయిరెడ్డి కోడలు అంటే సతీష్ వాళ్ళ చిన్నమ్మ మండల ప్రెసిడెంట్గా పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి మాయోపాయం పన్ని ఒకటి వీరన్నగట్టుపల్లి అనే గ్రామం ఉంటే ఆ గ్రామంలో దిగి చేసి అక్రమ మార్గంలో 400 ఓట్లతో గెలిచడం జరిగింది. అది 87లో జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశంలో బలంగా వాళ్ళు పోరాడి 95లో దానికి దెబ్బ సతీష్ మండల ప్రెసిడెంట్గా అక్కడ ఓకే గెలిచి నిలదొక్కుని ఆ రోజు జరిగినటువంటి రాజశేఖర రెడ్డి మూలంగా జరిగినటువంటి వయలెన్స్ను కూడా ఎదుర్కొని నిలబడ్డాడు. ఓకే. గెలిచాడు మండలం అందుకు. తర్వాత పులివెందుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా 4 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అన్ని గ్రానైట్లు వేయించుకున్నాడు. వేలుపల్లి దాంట్లో కేసుల్లో ఇరుక్కున్నాడు, అన్నీ పడాడు. వీరోచితంగా పోరాటం చేశాడు మాతో పాటు. ఓకే. తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండి మళ్ళా విభేదాలు వచ్చి ఆయన వైసీపీకి పోయాడు. సో అంటే ప్రాణ నష్టమే ఆ కుటుంబానికి ఏం జరగలేదు. కేసులు పెట్టారు. ఆయన మా అనుచరులు నీలం సుబ్బయ్యని కాల్చి చంపారు కదా సతీష్ రెడ్డి 95లో మండల ఎలక్షన్లోని. ఫైనల్గా రానున్న 2029 ఎలక్షన్లో పులివెందలలో ఎమ్మెల్యే కంటెస్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ సైడ్ ఎవరనేది ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత ఫైనల్ నిర్ణయిస్తారు. సో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండనున్నాయి 2029 ఎలక్షన్స్లో? అందరం ఒక్క మాటగా ఎదుర్కొంటే గెలుస్తాం. వాళ్ళ అరాచకాన్ని, వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదిరిస్తాం. దానికి ఏం సందేహం ఏమీ లేదు. సార్, ఇది వరకు మీరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రెడ్డి కుటుంబానికి కాదు అన్నట్టుగా చెప్పారు. లేదా మీ వర్గంలో ఉన్నటువంటి రెడ్డిలు దాదాపు 30 నుంచి 40 వేల పైచిలకు ఓట్లు ఉన్నాయి. వారిలో మీతో పాటు దాదాపు ఒక 50% అయినా ఉన్నారా ఈ రోజున పులివెందల్లో? ఇప్పుడు నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలిస్తే నదుల నీళ్ళు అనే రూపం కోల్పోతుంది, సముద్ర జలం అవుతుంది. ఓకే. ఏ రోజు అయితే వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నారో ఆ రోజు ఇంకా రెడ్డి అనే దానికి ఏముంది, క్రిస్టియానిటీలో కులాలు లేవు, మహమ్మదీయుల్లో కానీ ఇంకోటి కానీ. ఓకే. ఒకడు మహమ్మదీయుడుగా రూపాంతరం చెందితే ఒకడు మహమ్మదీయుడు అయిపోతాడు, ఒకడు క్రైస్తవుడుగా చేరితే క్రైస్తవుడు అయిపోతాడు. కులాలు లేవు. ఏ రోజు అయిపోయాక రెడ్డి అవుతాడు? ఓట్ల కోసం పెట్టుకునేది రెడ్డి, అది బుటకపు రెడ్డి. ఓకే. రెడ్డి కాదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.